నిన్న మొన్న మొగులకు పొగబడ్డట్టు జోరు మీద పడ్డ ఆనలకు దెబ్బకు తెగిపోయి అలువారుడు చాలైంది. అరే అవ సీసావమన్నా కానీ కొంచెం కూడా దిగ ముంచలే ఆన. ఇక ఇవాళ మా వాళ్ళు ఊకుండ్రా కొంచెం తెరిపియంగానే ఆయన జిమ్మలు పట్టుడు చాలు చేసిర్రు. మేము కూడా పోయినాం ఇక ఆడికి. ఇక జిమ్మలు దొరుకుతాయేమని చెప్పేసి మా చెప్తాను అన్నాం కానీ దొరకలేవు. ఇక మా ముఖేష్ అన్న ఇప్పుడు బాటోలు వేయనేసిండు. ఇక లాస్ట్కి వస్తే ఎట్లయితే ఏముందని మా తమ్ముడు నేను కలిసి ఒక 3 కిలోకి ఎక్కువ ఉంటుంది, 4 కిలోకి తక్కువ జిమ్మన్ అయితే కొన్నాం. అదేమో తిడుతున్నావు నోరు తెలుసుకుంటా మా వాడిని ఊరిని పాలు వాడని దొరకబట్టినాను. ఇక మా వాళ్ళు ఎక్కడో అక్కడ పోతాను చెప్తారు, నేను కూడా దొరకబట్టినా. ఊరి అక్క నాకు కూడా ఇంటలేదు బాబు, ఆ చేతులు ఉంటే కొట్టనే కొడుతుండే కావచ్చు. ఇక ఎట్లయితే అట్లా జగ్గిలు గట్టిగా దొరకబట్టి ఆయనతో మా వాడిని పైసలు ఇచ్చి బండి తీరా అని చెప్పిన బండి పట్టుకొని ఆయన ఇంటికి పోయినాం. ఇంటికి పోగానే మా అమ్మ నన్ను ఎడ్డిస్తుంది, బరిగలు పట్టుకొని పోయినావు ఏం పట్టుకురా లాస్ట్కి అయితే కొంకొచ్చిన వారని. ఎట్లయితే అట్లా ఇక మా చిన్నోడు పోతాను చేసిండు, ముక్కలు కోసిండు, ఎక్కడ వేసిండు. ఆయనతో కూర అయితే అండింది మా అమ్మ. ఇక కొంచెం అంతా 2 బాగా వేయకమ్మ 2 ముక్కలు వేయండి, ఎందుకంటే నేను కూడా బాగా తినేటోని కాదు. ఆయన 2 ముక్కలు సొరవ పోసుకొని తర్వాత 2 కోడిగుడ్లు 2 బాగా తిన నేను ఆయన తిన్న.